అన్న బయటికి రాడు, అన్న అందరినీ కలుపుకుపోడు. కాబట్టి ఏదో ఒక నాయకత్వం కావాలని తప్పించే కార్యకర్తకి తనే దిక్సూచి. ఇదే కవితమ్మ యొక్క ఆలోచన తీరు. తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితిలో ఒక ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ అన్నటువంటిది కేసీఆర్ది. తను ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తే ఒక రాజులాగా రావాలన్నటువంటి తన కాన్సెప్ట్. ఆ రాజుగారి ప్రతినిధిగా ఉంటూ తన నాన్న లోపాన్ని సరిచేసుకుంటూ పార్టీని నడిపించే క్రియాశీల బాధ్యత నిర్వహిస్తున్నారేమో కల్వకుంట్ల తారక రామారావు. కాకపోతే సమస్య ఏంటంటే తన చుట్టూ ఉండేటటువంటి కోటరీ అనను కానీ దగ్గరికి ఎవరిని రానియనటువంటి టీం ఉంటుంది ఆయనకి. పెద్దవాళ్ళైతే మాత్రమే వస్తుంటారు. సాధారణ కార్యకర్త భుజం మీద చెయ్యేసి తిరిగేటటువంటి అవకాశం తక్కువ, యాటిట్యూడ్ కూడా తక్కువ. అది కవిత దగ్గర ఉంటుంది. సాధారణ కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళటాలు, మాట్లాడటాలు, నడవటాలు. ఇప్పుడు అదే తనకు ఫెచ్చింగ్ అన్నటువంటిది కవిత భావన. ఒకవైపున నాన్నని ధిక్కరించట్లేదు, అన్నని దొంగని చూపెడుతోంది. ఎట్ ద సేమ్ టైం తాజాగా మళ్ళీ తన జాగృతిని తెరమెందుకు తీసుకొచ్చి ఇప్పుడు సింగరేణి జాగృతి అంటూ 11 సంఘాలు వేసేయడం ద్వారా తన పార్టీ అనుబంధ కార్మిక సంఘాలకి పోటీగా తన సొంత సంఘాలు పెట్టడం ప్రారంభించింది. తద్వారా అన్నకి ఒక సవాల్ విసురుతోంది. సేమ్ టైం సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళని తను క్యాప్చర్ చేయగలిగింది. 95% ఇప్పుడు కవిత వైపు టర్న్ అయ్యారు. వాళ్ళందరూ కవితే కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ కరెక్ట్, కవిత కరెక్ట్ అన్నటువంటి ధోరణిలో వాళ్ళతో పోస్టింగ్లు పెట్టించుకుంటోంది. కేటీఆర్కి ఇది వర్కౌట్ కావట్లేదు. ఏ సోషల్ మీడియా అయితే కేటీఆర్కి ఫెచ్చింగో రేవంత్ మీద, అదే సోషల్ మీడియా ఇప్పుడు కవిత వైపు టర్న్ అవుతూ ఉండటం మరొక కీలకమైనటువంటి అంశం. తద్వారా భవిష్యత్తులో అన్న తనకి కీలకమైన పదవన్న ఇవ్వాలి, లేదంటే కనుక తన పార్టీ ఏదో జూన్ 2న పెడతారంటూ రఘునందన్ చెప్పినటువంటి జోస్యం నిజమైతే ఓ పెద్ద స్ట్రోకే జరుగుతుంది. ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళు చీల్చుకుని అది కాంగ్రెస్ని గెలిపిస్తారా, బీజేపీని గెలిపిస్తారా అన్నది భవిష్యత్తు చూడాల్సి ఉంది.